అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే, నేను మీ తేజ. ఇరుముడి మూవీ రిలీజ్ అయిపోయింది. సో చాలా మంది పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతున్నారు. ముఖ్యంగా రవితేజ గారు చాలా మంచి స్క్రిప్ట్ని సెలెక్షన్ చేసుకున్నారు, చాలా రోజుల తర్వాత అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి మూవీ విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇరుముడి, నిజంగా ఇరుముడి అనే టైటిల్ చాలా బజన్ క్రియేట్ చేస్తుంది ఆ సినిమాకి. ఎందుకంటే రవితేజ గారికి ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడున్న క్రేజ్ కొంచెం తగ్గిపోయింది ఆయన స్క్రిప్ట్ సెలక్షన్స్ వల్ల ముఖ్యంగా. సో ఈ ఇరుముడి స్క్రిప్ట్ వల్ల మళ్ళీ ఆయన కెరియర్ చాలా బాగుంటుంది, కెరియర్లోనే నిలిచిపోయే సినిమా అంటూ కూడా మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. సో ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చెప్తారో, మూవీ విశేషాలు ఏంటి? ఎస్, మీరు అన్నట్టు మూవీ టైటిల్కే సగం బజ్. భక్తిభావంతో కూడిన టైటిల్ అండ్ మోర్ ఓవర్ ఇది సీజన్ కూడా. స్వాములు ఇకపై మాలలు వేస్తూ కొండకు వెళ్తూ ఉంటారు. సో సరైన టైంలో దర్శక నిర్మాతలు ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. దానికి మాస్ మహారాజు ఎప్పుడూ రెడీ ఉంటాడు కదా. 50 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తామంటే రవితేజ గారు సైన్ చేస్తారంట. పూరి జగన్నాథ్ గారు చెప్పారు కదా. గన్స్ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. అది హెలికాప్టర్లు అలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ సైన్ చేస్తారంట. అలాగా మారు వేషాలు ఏమి ఉన్నాయంటే ఎన్టీఆర్ గారు చేస్తారంట, ఏదో చెప్పాడు ఆయన. అలాగే రవితేజ గారు షార్టెస్ట్ టైంలో, అంటే ప్రొడ్యూసర్ కి మిగిల్చే అంశం ఇది నిజంగా చెప్పాలంటే. రవితేజ గారు సినిమా వెనుక అనగా స్క్రిప్ట్ తో కూడా సంబంధం లేకుండా చాలా మంది యంగ్ జనరేషన్ కి ఎంకరేజ్ చేసే హీరో రవితేజ. సో ఆయన కూడా ఇంచుమించు వరుసగా ఒక 4-5 పోతాయి, మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ మళ్ళీ నిలబడిపోతాడు. ఇప్పుడు ఇంతకుముందు సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది, జాతరే కదా. మజాకా కూడా కాదు సార్. ఆయనకి క్రాక్ తర్వాత సరైన హిట్ లేదు. మన శ్రీలీలతో వచ్చింది కదా సినిమా, డ్యూయల్ రోల్. మజాకే అనుకుంటా, మజాకా సంథింగ్ సింగిల్ రోలే బట్ డ్యూయల్ చూపిస్తా. అది హిట్ అయింది కదా, అది 100 crore సినిమా. అది ఓకే, అది క్రాక్ తర్వాత ఆ సినిమా. అయితే మళ్ళీ టైగర్ నాగేశ్వరరావు కూడా వచ్చింది కానీ అంతగా ఇది అవ్వలేదు. అయితే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇరుముడి అవ్వు. ఎందుకంటే ఇక్కడ మనకి సినిమా స్టోరీ చెప్పకూడదేమో, బట్ మీరు ట్రైల్ చూస్తేనే ఆ ట్రైల్ చూస్తే అర్థమైంది. మనమ్మ తల్లి నాన్నకేం చెప్పాలి, విన్నది విన్నట్టుగా, చూసినట్టుగా, జరిగినట్టుగా సాయంత్రానికి వచ్చి చెప్పాలి. అంటే ఆడబిడ్డ నీకు బయట మార్కెట్లోకో లేదంటే స్కూల్కో పంపించాలి అని అంటే ఎంత భయపడుతున్నారు తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ని అక్కడ స్టార్టింగే శివ నిర్మాణ ఇంజెక్ట్ చేశాడు మనకి. అంటే బేటీ బచావో కాన్సెప్ట్నే మరొకసారి ఇది తీసుకెళ్ళాడు శివ నిర్మాణ. నిన్ను కోరి లాంటి సినిమాలు ఎంత బాగా ప్లే చేశాడు, నాకు నచ్చింది. అసలు నిన్ను కోరి సినిమా సాంగ్స్ కానీ ఆ టేకింగ్ నాకు చాలా ఇష్టం. మజిలీ మరి వేరే వాడిని ఇష్టపడుతున్న ఈ అమ్మాయి ఫాలో అవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సన్నివేశం. అయితే అలాంటి శివ నిర్మాణ చిన్న మాస్ మహారాజు కాబట్టి మాస్ ఎలిమెంట్తో పెట్టాడు. ఎలాగా జనరల్గా చాలా మంది రూరల్ ఏరియాలో రోజు అలవాటు ఉన్న వాళ్ళు కూలి పని నాలుగు చేసుకున్న వాళ్ళకి అది లేకపోతే నిద్ర పట్టదు. అటువంటి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరంగా రెస్ట్ కావాలన్నప్పుడు దానికి ఒకటే ఒక పరిష్కారం, స్వామి మాల. ఆ 41 రోజులు చాలా దీక్షగా చలికి అన్నిటికీ బాడీ తట్టుకుని గిటారుగా తయారవుతుంది. ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇందులోనే మనకి ఇప్పుడు ముందే ట్రైలర్ చెప్పేశారు, అదే కాన్సెప్ట్ ఉంది. అయితే ఒక సన్నివేశం జరుగుతుంది. ఆ సన్నివేశం జరిగినప్పుడు దాన్ని అడ్డుకుంటాడు. అడ్డుకున్నప్పుడు బిడ్డ చెప్పడం వల్ల బిడ్డలో కలిగిన భయాలను పోవాలి. ఇప్పుడు జనరల్గా బయట ఎక్కడైనా పాపను చూస్తే అరే క్యూట్గా ఉందని ముద్దులాడతాం కదా. అదే మనకి బిడ్డలు కలిగిన తర్వాత ఇంకాస్త పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అప్పుడు ఏ బిడ్డను చూసినా మన బిడ్డే గుర్తొస్తుంది. అరే చూడు మన పాపలాగా ఉంది కదా, చూడాలి మన బాబులాగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ సమత. మమత అంటే ఒక చూపించేది, అందరి మీద చూపించేది సమత. ఆ సమత ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత. ఏ పిల్లని చూసినా మన పిల్ల అనేక అందరూ మన వాళ్ళే అనే ఫీలింగ్ వస్తుంది. వసుదైక కుటుంబం అంటారు. ఆ ఫీలింగ్తో ఆడు ఇంకా నా బిడ్డ చెప్పింది, నా బిడ్డ భయపడుతుంది. ఆ కాన్సెప్ట్లో అక్కడ మనం చూడాలి. ఎమోషన్లు బాగా క్యారీ చేయడం శివ నిర్మాణ
స్క్రీన్ ప్లే, ఆ టేకింగ్ అక్కడే చూడాలి. అయితే ఇలాగ ఉన్నోళ్ళు ఖచ్చితంగా కక్ష కడతారుగా. వీడిని ఎదురు దెబ్బ కొట్టలేమంటే ఏం చేయాలి? అభిమన్యుడిలాగా వెనక నుంచే పడాలి. వెనక నుంచి పడాలి కాన్సెప్ట్ అంటే మాల్లో ఉన్నప్పుడైతే ఏమీ చెయ్యడు. సో అక్కడ చిన్న స్వామి సెంటిమెంట్తో కనెక్ట్ చేశాడు సినిమా. సో అక్కడ నిజంగా ఆ పాప ఎక్స్ట్రాడినరీగా చేసింది. నక్షత్ర, బేబీ నక్షత్ర. బట్ సినిమాకి అందరూ ఏం చెప్తున్నారంటే ఆయన ఏంటంటే ఇట్లా ఈవెంట్లో ముదురు ముండా అని తిట్టాడు, అది పెద్ద జనరల్గా బుజ్జి ముండా అని ముద్దులాడతాం కదా, ఆ సెన్స్ లో ఆయన అన్నాడు తప్ప అది తిట్ట చిలిపి తిట్లే గుర్తు చేశాడు ఇంకా ఆయన. అరే అంతా క్యూట్ ప్రెట్టి లాంటి పదాలు అలవాటైన వాళ్ళకి బూతుల్లాగే ఉంటాయి. అవును. అండ్ మోర్ ఓవర్ గత ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలతో పోల్చితే ఇది అసలు బూతే కాదు. అవునా కదా? ఓకే. సో అది సినిమా. నెక్స్ట్ జీవి ప్రకాష్ ఈ మధ్యన వరుసగా చాలా సినిమాలు చేస్తున్నాడండి. మన అనిల్ రావిపూడి సినిమాకి ఆయన అసలు మంచి, అసలు ఏదైతే డార్లింగ్, నాకు డార్లింగ్ నుంచి ఇష్టం. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా, మ్యూజిక్ అన్నా, అరే చిన్నపిల్లల అసలు చిన్నపిల్లల ఈయన హీరో వైపు ఎందుకు వెళ్ళాడు, మ్యూజిక్ ఎంత మంచి సబ్జెక్ట్ ఉంచుకొని అనిపిస్తుంటారు. సో మొన్న ఏదది సూర్య గారిది కూడా, సో విశ్వనాథ్ సన్స్ కూడా, అది కూడా అంటే ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఉంటుంది జీవి ప్రకాష్ గారు. సో అది సినిమాకి ప్లస్ అయింది. అండ్ మోర్ ఓవర్ సాయి కుమార్ గారికి మంచి పాత్ర పడింది ఈ సినిమాలో. గురుస్వామి, ఆయన కూడా స్వామి భక్తుడే. ఎందుకంటే వాళ్ళ తమ్ముడి పేరు అయ్యప్ప కదా, అయ్యప్ప పి శర్మ, ఏది మన KGF లో సెక్యూరిటీ హెడ్. ఓకే. సో మంచి పాత్ర పడింది. ప్రియా భవానీ శంకర్ హోమ్లీగా ఉండే హీరోయిన్, నిజంగా చెప్పాలంటే తమిళ అమ్మాయి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ తిరు సినిమాలో చూశాను, అందులో సైడ్ నిత్యమైన మెయిన్, ఇది సైడ్ కదా ఈ అమ్మాయి. భలే ఉంది ఈ అమ్మాయి హీరోయిన్ లాగా అనుకుంటే ఇప్పుడు మంచి మంచి పాత్రలు చేస్తుంది ఆమె కూడా. బట్ మెయిన్ కథ అంతా రవితేజ, ఆ తర్వాత మనమ్మ అంటే అది బేబీ నక్షత్ర తిరుగుతుంది. నెక్స్ట్ అజయ్ ఘోష్ అసలు ఏం క్యారెక్టర్ అండి బాబు. ఏ సినిమాలో అయినా సరే అసలు పుష్ప తర్వాత మళ్ళీ పుష్ప, గుంటూరు కారంలో కామెడీ పీస్ లా చూపించారు. రంగస్థలం హైలైట్. రంగస్థలం నాకు అనిపిస్తుంది ఇప్పటికి, మీరు ఎట్టారుగా చెప్తున్నా, పాన్ ఇండియా కాన్సెప్ట్ నుండి ఇప్పటికి ఒక నేషనల్ అవార్డు ఏ స్థాయిలో ఆడేసేదో రంగస్థలం. ఎక్సలెంట్ సినిమా కదా. ఈ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, నరేష్ యాక్షన్ కానీ అసలు. సో మొత్తం మీద మళ్ళీ ఒక 3-4 పుష్సులు అయిన తర్వాత రవితేజని నిలబెట్టిన మరో సినిమా ఇరుమడి. అంటే ఒక బాగా కరెక్ట్ టైంకి రిలీజ్ చేశారు అనిపిస్తుంది. 77వ సినిమా సార్ అయిందా? సో సినిమా అయితే అంటే ఎప్పుడైనా సరే బిగ్ స్క్రీన్ మీద చూడాలండి, అది ఇంపాక్ట్. పక్కన ఒక్కొక్కసారి మనకు అర్థం కాకపోయినా పక్కనోడు చెప్పే, లేదా పక్కనోడు జోక్ అర్థం కావాలి, పక్కనోడు నవ్వాడు, మనం నవ్వి ఎంజాయ్ చేసేదే థియేటర్లో. ఇంట్లో కూర్చొని లేదా ఓటీటీలో చూస్తే ఏముంటుందండి, ఆ ఫీల్, ఆ థ్రిల్ రాదు. సో థియేటర్లో చూడాల్సిన సినిమా. దాంతో ఫోక్ సాంగ్స్ పెట్టడం సినిమా ప్లస్. మనకు అది తెలిసిన పాటలే, అరే భలే ఉంది పాట ఇదే కదా అని చెప్పి అందరూ థియేటర్లు, మీరు నంబరు ఆ టైంకి స్వామియే అరుస్తున్నారు, క్లాప్స్. సినిమాలో సాంగ్ పెట్టారు కదా. అవును, ఆ ఫోక్ సాంగ్, ఆ ఇరుముడి పాట ఉంది కదా, ఉయ్యాలలో ఊగుతున్నాడు టైప్ లో, అది బాగుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.